ప్రకాశం బ్యారేజ్లో చిక్కుకుపోయిన బోట్ల వ్యవహారం అలాగే పడవల వ్యవహారం కేసులు జరుగుతున్నాయి. కానీ అయితే సహాయక చర్యలు ఆ బోట్లను మళ్ళీ బయటికి తీసే చర్యలు అయితే ప్రతిసారి ఆటంకం కలుగుతున్నాయి. ఇప్పటికే మనం చెప్పుకున్నాం, ఈ బోట్లకు సంబంధించి 80 లక్షల మేర ఖర్చు పెట్టారని. ఆ ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 రకాలుగా బోట్లను వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు ఆగినట్లయితే తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్కి అనుకోకుండా వచ్చిన వరద ప్రవాహం వేళ పైనుంచి వచ్చిన 4 బోట్లు చాలా గేట్ల వద్ద ఇరుక్కుపోవడం, అలాగే బ్యారేజీ పునాదులకు అలాగే కౌంటర్ వెయిట్లకు సంబంధించి ధ్వంసం చేసిన నేపథ్యంలో వాటిని బయటకు తీయాలని అయితే ప్రభుత్వం భావించింది. ప్లాన్ ఏ ప్రకారం అయితే ఫస్ట్ హైడ్రాలిక్ క్రేన్లను ఉపయోగించి వాటిని వెలికి తీయాలని భావించింది. అది హైడ్రాలిక్ క్రేన్ల వెయిట్కి సంబంధించి అవి బయటకు తీయలేకపోయాయి. ఆ వెయిట్కు ఈ వెయిట్కు సరి సమానంగా లేకపోవడం, అలాగే హైడ్రాలిక్ క్రేన్లు సుమారుగా 30 నుంచి 40 టన్నులు ఆ పడవలు కనీసం కదపలేకపోయాయి. సో దాంట్లో హైడ్రాలిక్ క్రేన్లతో పని అవ్వదు అనుకున్నారు. తర్వాత విశాఖపట్నం నుంచి స్కూబా డ్రైవర్లను తీసుకొచ్చారు, అలాగే ఎయిర్ బెలూన్లు కూడా తీసుకొచ్చారు. అది ప్లాన్ బి అనుకోవాలి. స్కూబా డ్రైవర్లు చాలా కింద అంటే వాటర్లో ఉండి గ్యాస్ కట్టర్ల ద్వారా పడవలను కోయాల్సి ఉంటుంది. వాళ్ళు కోసారు కానీ ఆ పడవల్ని పూర్తి స్థాయిలో లోపల నీటిలో ఉండి కొయ్యలేని పరిస్థితి. ఎందుకంటే స్కూబా డ్రైవర్లు సుమారు గంట నుంచి గంటన్నర వరకు మాత్రమే నీటిలో ఉంటారు. దానికి సంబంధించిన ఆక్సిజన్ మాత్రమే తీసుకెళ్తారు. సో స్కూబా డ్రైవర్లు కూడా కింద నుంచి పడవలను కోయలేకపోయారు. అది చాలా కష్టతరమైన పరిస్థితిగా ఉంది. విడిముక్కలుగా చేసి పైకి తీసుకురావాలని అయితే అనుకున్నారు, కానీ ఇది కూడా అవ్వలేదు. అంటే పైన ఎయిర్ బెలూన్లు పెట్టి కింద స్కూబా డ్రైవర్లు కోయడం ద్వారా ముక్కలుగా ఆ పడవ విడిపోతుంది. పైనుంచి ఎయిర్ బెలూన్ పైకి లాగి కింద పెడుతుంది అనమాట. సో ఇది ప్లాన్ బి. ఈ ప్లాన్ బి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. సో ప్లాన్ సి ప్రకారం అయితే కచ్చాలూరులో ఒకసారి పడవ మునిగిపోయింది. పాపికొండల నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న పడవ ఒకసారి మునిగిపోయింది. 32 మంది వరకు చనిపోయారు అప్పట్లో. ఈ కచ్చాలూరులో ఆ పడవ బోట్ను, అంటే కింద నుంచి చిక్కుకుపోయిన పడవ బోట్ను పైకి తీసేందుకు ఒక ప్రత్యేక బృందం అయితే పనిచేసింది అప్పట్లో. ఆ బృందాన్ని తీసుకొచ్చారు ప్లాన్ సి ప్రకారం. అంటే వాళ్ళు బాగా నిపుణులు, పూర్తి స్థాయిలో పడవలను ఎక్కడైనా లోపల చిక్కుకుపోతే వాళ్ళు తీయడానికి నిష్ణాతులు అనమాట. వాళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు కూడా ఒక 4 పెద్ద బోట్లు తీసుకొచ్చి వెనకలాగే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ ప్రవాహంకి తోడు ఈ బోట్లు పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్కి ఉండే లాకుల భాగంలో ఇరుక్కుపోవడం వల్ల ఏంటంటే అవి వెనక్కి రాలేకపోతున్నాయి. ఒకవేళ అవి వెనక్కి వస్తే గేట్లకు సంబంధించి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, సమస్య అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి చాలాసేపు ప్రయత్నించారు, కానీ ఒక 2 రోజుల పాటు ఈ పడవలను వెనక్కి లాక్కొస్తే బ్యారేజీ భద్రతకు కూడా కొంచెం ప్రమాదం అయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్లాన్ సీన్ కూడా విరమించుకున్నారు. ఇప్పటికీ అంటే మొన్నటి వరకు 80 లక్షలు అయిందని చెప్పుకున్నాం. ఇప్పటికీ ఈ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సీలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చు అయితే అక్షరాల 2.5 కోట్ల రూపాయలు. ఆ 2.5 కోట్ల రూపాయలు ఒక విధ్వంసానికి చేసిన పడవల ప్రయోగానికి ప్రభుత్వం పెట్టిన ఖర్చు. అంటే ఆ పడవలను బయటకు తీయడానికి ఖర్చు 2.5 కోట్ల రూపాయలు అయిందని అయితే ఒక జర్నలిస్ట్గా నాకు తెలిసిన సమాచారం. అయితే ఇంకా పూర్తి స్థాయిలో పడవలు కూడా బయటకు రాల. ఈ 3 ప్లాన్స్ కూడా విఫలమైనవి. ఇంకా తదుపరి చర్యలు ఏం చేయాలి, అసలు ఆ పడవల్ని ఎలా బయటకు తీసుకురావాలి అన్న విషయాన్ని అయితే కొంచెం విదేశీ నిపుణులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారులు మన జాతీయ స్థాయిలో కాకుండా విదేశీ నిపుణులతో, అంటే దీనికి ఏమైనా కొత్త టెక్నాలజీ ఉందా, ఇంత బరువైన పడవల్ని మళ్ళీ బయటకు తీయడానికి, అలాగే బ్యారేజీకి భద్రత ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆ భద్రతను అలాగే ఉంచేలా పడవలను బయటకు తీయడానికి ఏమైనా విదేశీ టెక్నాలజీ ఉందా అని అయితే అన్వేషిస్తున్నారు. దీనికి సంబంధించి మరో 2 రోజుల్లో అయితే పూర్తి స్థాయిలో ఒక స్పష్టత రానుంది. ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకురానున్నారా, లేకపోతే విదేశీ నిపుణులు రానున్నారా, ఈ పడవలను ఎలా బయటకు తీరున్నారు అన్న పరిస్థితి, దాని మీద అయితే స్పష్టత రానుంది. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కానీ ఈ పడవలను వెలుగు తీసే చర్యలు కానీ పూర్తిగా ఆగిపోయాయి. థ్యాంక్ యూ.